హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో ఈ థంబ్నెయిల్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. మొబైల్లో ఈ థంబ్నెయిల్ ఎలా చేయాలి కొంచెం చెప్పండి అని అడిగారు. మన సబ్స్క్రైబర్ కోరిక మేరకి నేను ఈ థంబ్నెయిల్ మొబైల్లో చేసి చూపిస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఈ కంటెంట్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసి వెళ్ళొచ్చు. కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాలో ఆ ఇమేజ్ షేర్ చేశారు. ఆ ఇమేజ్ షేర్ చేసి థంబ్నెయిల్ ఈ విధంగా చేయాలంటే ఎలా చేయాలి అని అడిగారు. సో ఇది థంబ్నెయిల్, ఇన్స్టాలో షేర్ చేసిన థంబ్నెయిల్ ఇది. సో దీన్ని జస్ట్ రెఫరెన్స్ లాగా తీసుకున్నాను నేను, యాజ్ ఇట్ ఈజ్గా కాదు, బట్ సిమిలర్గా అలాగనే నేను చేసి వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ ఇమేజ్ని నేను క్రోమ్లో గూగుల్ లెన్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాను. మనకు ఆ ఇమేజ్ కావాలి కాబట్టి ఆ ఇమేజ్ వరకు సెలెక్ట్ చేసి సెర్చ్ అంటే సేమ్ ఆ ఇమేజ్ లాగా ఉన్న ఇమేజెస్ మనకు కింద చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది. సో అలాంటి ఇమేజ్ ఉంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి మొబైల్లో. సో నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మన మొబైల్లో ఉన్న ఫోటో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను నేను. మీ దగ్గర ఫోటో ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను న్యూ క్యాన్వాస్ తీసుకొని 1920x1080 థంబ్నెయిల్ సైజ్ తీసుకున్నాను. తీసుకున్నాక ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. సో కింద ఉన్న 3 లైన్స్లో గ్రేడియంట్ కలర్ అని ఉంటుంది. ఫస్ట్ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. టెక్స్ట్ అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినాక ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేయాలని యాడ్ చేయాలంటుంది, డిలీట్ అన్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక షేప్ తీసుకున్నాను. షేప్లోకి వెళ్ళి మన థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అవుట్లైన్ అంటేనేమో స్ట్రోకు, అది 0 పెట్టేసి ఒపాసిటీ. ఫిల్లోకి వచ్చి మనం గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాం. సింగిల్ కలర్ వచ్చేసి సాలిడ్ కలర్. ఒకటికి మించి ఎక్కువ కలర్లు వాడితే గ్రేడియంట్ కలర్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం 2 కలర్స్ వాడుతున్నాం, బ్లూ అండ్ పింక్. అంటే వాళ్ళు మనకు పంపించిన థంబ్నెయిల్లో ఉన్న కలర్స్ ఇవి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాదు, జస్ట్ అలాగే ఉండేలాగా నేను చూపిస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేశాను. కొంచెం బ్లూ కొంచెం డార్క్ తీసుకుంటున్నాను. బ్లూ డార్క్ తీసుకొని పింక్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనకు థంబ్నెయిల్లో ఉన్న విధంగా ఉంటే దాన్ని ఓకే చేసుకొని లాక్ వేసుకొని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఈ ఫోటో ఎడిటర్లో కానీ ఇందులో కానీ మీరు లాక్ వేసుకొని పెట్టుకుంటేనే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇప్పుడు ఇమేజ్ ఇంపోర్ట్ చేద్దాం మనం. ఆల్రెడీ నేను ఇమేజ్కి వెళ్ళి మన మొబైల్లో గ్యాలరీకి రీడైరెక్ట్ చేస్తుంది ఇది. సో మనం ఇందాక చూసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ దానికన్నా ముందు పైన మనకు తోరణాలు ఉన్నాయి చూసారా, పూల తోరణాలు ఏదైతే ఉన్నాయో థంబ్నెయిల్లో అవి నేను ఇవన్నీ పిఎన్జీస్ చేసుకొని పెట్టుకున్నాను, డౌన్లోడ్ చేసుకొని. సో మీరు కూడా ఇవి డైరెక్ట్ పిఎన్జీ అని టైప్ చేస్తే, తోరణం పిఎన్జీ అని టైప్ చేస్తే గూగుల్లో దొరుకుతాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది తీసుకున్నాను, థంబ్నెయిల్లో టాప్లో సెట్ చేస్తున్నాను. ఇది టాప్లో సెట్ చేసినాక ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అంటే అదే ఇమేజ్ డూప్లికేట్ అవుతుంది. దాన్ని కరెక్ట్గా టాప్లో సెట్ చేసేసాను. తోరణం అయిపోయింది. ప్లస్ మీద నొక్కి ఇమేజ్ మీద నొక్కి గ్యాలరీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంకో పూల తోరణాన్ని తీసుకుంటున్నాను నేను. ఇది బాగుంది, ఇది తీసుకున్నాను. బట్ మనకి ఇది ఫుల్గా వద్దు, ఒక సైడ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైడ్ వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినాక దాన్ని కార్నర్లో జస్ట్ కనిపించేలాగా సెట్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఇమేజ్ని మనం డూప్లికేట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్లో కూడా సెట్ చేసుకోవాలి. సో 3 లైన్స్కి వెళ్ళి డూప్లికేట్ అంటే అది డూప్లికేట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ దీన్ని రొటేట్ చేయాలి. ఫ్లిప్ ఆప్షన్ ఉంది చూసారా, ఫ్లిప్ హారిజాంటల్ అంటే ఆటోమేటిక్గా అది ఫ్లిప్ అవుతుంది. సో ఓకే, ఫ్లిప్ చేసి కరెక్ట్గా మనకి కార్నర్లో ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకొని ఆ తోరణం ఫస్ట్ పెట్టిన తోరణం కిందికి నేను అవి పెట్టుకుంటున్నాను డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు చూడండి చాలా బాగున్నాయి. బట్ రైట్ సైడ్ కొంచెం కిందికి ఉంది, దాన్ని పైకి జరుపుతున్నాను. ఓకే, ఇప్పుడు ఓకే ఉంది. ప్రతి ఒక్క దానికి లాక్స్ వేసుకోండి, మర్చిపోవద్దు. లాక్స్ వేయకపోతే మిస్ మ్యాచ్ అవుతాయి. సో ఓకే, నేను మళ్ళీ గ్యాలరీకి వెళ్ళి ఇమేజ్ ఆప్షన్లో ఇంకోటి గంటల తోరణాలు ఉన్నాయి. ఇవి ఆప్షనల్, అంటే వాళ్ళు మనకు చూపించిన థంబ్నెయిల్లో లేవు. బట్ నేను
కొంచెం ఎఫెక్టివ్గా ఉండడం కోసం పెడుతున్నాను. ఇవి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. బట్ మన థంబ్నెయిల్ కొంచెం ఎఫెక్టివ్గా ఉండడం కోసం నేను ఇది పెడుతున్నాను. జస్ట్ రొటేట్ చేస్తున్నాను. రొటేట్ ఆప్షన్తో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఉన్న ఈ బెల్ పిఎన్జీని రొటేట్ చేసి కార్నర్లో సెట్ చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. కార్నర్లో సెట్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు మెయిన్ ఇమేజ్ కావాలి. ప్లస్ సింబల్ నొక్కి ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి గ్యాలరీలో మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను. దాన్ని తీసుకొని ఇక్కడ ఆల్ అని చూసారా, పైన ఆల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసి పెన్ సింబల్ మీద క్లిక్ చేసి జాగ్రత్తగా ఉండండి. ఆల్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఒపాసిటీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మనకి పైన మాస్కింగ్, ఆల్మోస్ట్ మాస్కింగ్ టైప్ అనమాట. ఇవి మీకు ఎంతవరకు ఆ ఇమేజ్ మాస్కింగ్లా కట్ అవ్వాలి అని చూపిస్తుంది. ఇక్కడ మనం హార్డ్నెస్ని ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని చేసాను చూసారా, ఇమేజ్ అనేది హార్డ్గా కట్ అవ్వకుండా మనం ఇందాక ఫెదర్ కట్టింగ్ అనమాట అది. సో మీరు ఎంత ఒపాసిటీ తగ్గించుకొని ఎంత ఫెదరింగ్ ఇచ్చుకుంటే అంత స్మూత్గా కట్ అవుతుంది ఇమేజ్. సో ఓకే, ఇదే ఇమేజ్ నేను మళ్ళీ కార్నర్లో సెట్ చేసుకున్న తర్వాత, లెఫ్ట్ సైడ్లో సెట్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను, లేదా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాను సేమ్ ఇమేజ్. అందులో ఏం లేదు, అదే ఇమేజ్ని 2 times వాడారు. ఆ దేవుని బొమ్మను లెఫ్ట్ సైడ్లో అండ్ కింద ఉన్న ఆ కలశం టైప్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్లో పెద్దగా పెట్టుకున్నారు, అంతే సింపుల్. వేరే ఇమేజ్ ఏవి వాడలేదు. సో ఆ కలశాన్ని సేమ్ యాజ్ అలాగే సెలెక్ట్ చేసి ఒపాసిటీ ఫెదరింగ్ వచ్చేలాగా సెట్ చేసుకొని మాస్కింగ్ ఇచ్చి దాన్ని నేను అప్లై అంటున్నాను. సో దీన్ని పెద్దగా పెట్టుకుంటున్నాను రైట్ సైడ్లో. మనకు కింద మళ్ళీ టెక్స్ట్ రావాలి, గమనించండి. ఆ టెక్స్ట్ ప్లేస్ కవర్ అవ్వకుండా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ఇమేజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తున్నాను. బట్ సేమ్ కలర్స్ కావు, సేమ్ ఇమేజ్ కాదు, కొంచెం చేంజ్ ఉంది. సో బట్ ఎలా చేయాలనేది విధానం మాత్రం నేను చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఇది గమనించాలి. కలర్స్ని, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రేడియంట్ని మీరు దాన్ని ఎలాగంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు నేను మళ్ళీ గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని దాని డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ షాడో టైప్ని మనం మార్చుకోవచ్చు. ఆ గ్రేడియంట్ టైప్ చూసారా, ఇది రొటేట్ అవుతుంది. ఏ కలర్ కిందికి ఏ కలర్ పైకి అనేది మనం దాన్ని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా అది రొటేట్ అవుతుంది. ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి, టెక్స్ట్ కావాలి. ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని మనం జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. ఇమేజ్ నేను అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లస్ సింబల్ నొక్కి టెక్స్ట్లోకి వెళ్తున్నాను. టెక్స్ట్లో టైప్లో వచ్చేసి మనకు ఆ థంబ్నెయిల్ ఏదైతే ఉందో 14 రోజుల ఖడ్గమాల పూజ, ఖడ్గమాల దీక్ష సంథింగ్ ఉంది. సో నాకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు టైప్ చేస్తున్నాను. 14 రోజుల ఖడ్గమాల. ఇక్కడ ఖడ్గ కంటిన్యూస్గా మాల కొడితే దా వస్తుంది, ఖడ్గమాల అని వస్తుంది. సో అలా కాకుండా స్పేస్ ఇవ్వండి, లేకపోతే ఖడ్గా రాదు, డాకు గావతు రాకుండా మిస్మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఖడ్గం కొట్టి కూడా మీరు కంటిన్యూషన్గా కొట్టవచ్చు, లేదా స్పేస్ ఇచ్చి కూడా కొట్టవచ్చు. సో ఇక్కడ ఖడ్గం మాల అని నేను టైప్ చేస్తున్నాను. తర్వాత మాల లెఫ్ట్ సైడ్లో కర్సర్ పెట్టి దాన్ని మనం డిలీట్ అంటే ఆ 0 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఖడ్గమాల వచ్చేసింది. పూజ అని నేను కొడుతున్నాను. తమిళ దీక్ష అని ఉంది, మనం తర్వాత కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఫాంట్స్లోకి వెళ్ళి ఫాంట్స్లోకి వెళ్ళి ఏదైతే ఫాంట్ బాగుందో తెలుగు ఫాంట్ అప్లై చేయాలి. ఇది జస్ట్ నేను టైప్ చేసి సెలెక్ట్ చేశాను, తిమ్మన పెట్టాను. సో బట్ మనకు వాళ్ళు చూపించిన తమిళలో శ్రీకృష్ణదేవరాయ ఉంది. సో అది మనం మళ్ళీ మార్చుకోవచ్చు. బస్ జస్ట్ రెఫరెన్స్ కోసం నేను సెట్ చేస్తున్నాను. కలర్ వైట్ ఇచ్చాను, దాన్ని కూడా మార్చుకోవచ్చు. దానికి స్ట్రోకు అండ్ డ్రాప్ షాడో ఇవ్వాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రాప్ షాడో, స్ట్రోకు టెక్స్ట్ని డామినేట్ చేయకూడదు, ఎప్పుడైనా గమనించండి. అవి మనకు వద్దు అనుకుంటే ఆ డ్రాప్ షాడోని సెలెక్ట్ చేసి ఒపాసిటీ తగ్గిస్తే అవి మనకు కనిపించకుండా పోతాయి. సో ఇప్పుడు నేను ఒపాసిటీ తగ్గిస్తున్నాను. సో 2 ఉన్నాయి ఆప్షన్స్, ఇక్కడ 2 తగ్గించి ఓకే చేశాను. అవుట్లైన్ కూడా కొంచెం డార్క్నెస్ పెడితే బాగుంటుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ స్క్వీజ్ అయినట్టు వస్తుంది చూసారు, నేను కావాలని అలా పెట్టాను. అన్ని సైడ్లో ఒకే విధంగా రావాలంటే మనం సెట్టింగ్లోకి వెళ్ళి అది సెట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలానే అలవాటైంది కాబట్టి ఇలానే టకటక సెట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని పెట్టుకున్న తర్వాత మనం దీని అవుట్లైన్ అండ్ డ్రాప్ షాడో డిస్టెన్స్ని అండ్ కలర్ని మారుస్తున్నాను. ఇక్కడ నేను కనిపించట్లేదు కాబట్టి కొంచెం డార్క్ బ్లాక్ కలర్ పెడితేనే మనకు టెక్స్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇప్పుడు ఇది బాగుంది. కొంచెం బ్లర్నెస్
అడ్జస్ట్ చేస్తున్నాను, మరీ థిక్గా కాకుండా. బట్ మనకు టెక్స్ట్కి ఎల్లో కలర్ ఉంది ఇందులో వాళ్ళు ఇచ్చిన థంబ్నెయిల్లో. సో దానికి మనం కూడా ఎల్లో కలర్ ఇద్దాం. సెలెక్ట్ చేసి పెన్ సింబల్ నొక్కి ఇక్కడ ఫిల్లో వాళ్ళు సింగిల్ కలర్ ఇచ్చారు, మనం 2 కలర్స్ ఇద్దాం. 2 కలర్స్ ఎల్లో అండ్ కొంచెం డార్క్ ఎల్లో ఇస్తే బాగుంటుంది. టెక్స్ట్ మళ్ళీ కనపడకుండా కలర్ తీసుకోకూడదు, జాగ్రత్తగా లైట్ ఎల్లో అండ్ డార్క్ ఎల్లో తీసుకుంటే బాగుంటుంది. సో అవుట్లైన్ బ్లాక్ ఆల్రెడీ ఉంది. సో దాన్నే నేను డూప్లికేట్ చేసుకొని కింద మనకు వైట్లో ఇంకో టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఏందనేది ఇప్పుడు మనం టైప్ చేద్దాం. నా అనుభవాలు నియమాలు అనుంది. ఇది వైట్ కలర్ ఉంది. సేమ్ స్ట్రోక్, సేమ్ డ్రాప్ షాడో అలాగనే ఉంటుంది. కలర్ మాత్రం మనం వైట్ ఇచ్చి ఈక్వల్ టు నొక్కితే 2 కలర్స్ ఒకటే కలర్లా మారిపోతుంది. సో ఇది కూడా ఓకే అయిపోయింది. బట్ నేను ఇప్పుడు తిమ్మన కాదు శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫాంట్లో అదే ఉంది. సో నేను అదే సెట్ చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ పెట్టాను, చూసారా యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ మారిపోయింది. సో పైన 14 రోజుల ఖడ్గమాల దీక్షకు కూడా మనం అలాగే ఫాంట్ మారుస్తున్నాం. ప్రాపర్టీస్కి వెళ్ళి ఇలా ఫాంట్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసినాక అప్లై అన్నాను. సో ఇలా ఇమేజ్ని, మెయిన్ ఇమేజ్ని లెఫ్ట్ సైడ్లో, బాటమ్ ఇమేజ్ని టాప్లో పెట్టి ఆ టెక్స్ట్ని నేను అడ్జస్ట్ చేసుకొని దానికి కలర్ ఇచ్చాను. వాళ్ళు ఇచ్చిన థంబ్నెయిల్లో ఇవే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు, అంత పెద్ద ఎఫెక్ట్స్ కూడా అందులో ఏం లేవు. సో మన క్రియేటర్, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అడిగినరన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ థంబ్నెయిల్ చేయాల్సి వచ్చింది. సో ఇది తనకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి థంబ్నెయిల్స్ మనం ఇంకా చాలా బాగా చేయొచ్చు యూట్యూబ్లో. యూట్యూబ్ కోసం ఇంకా దేనికైనా సరే మనం వాడుకోవడం కోసం థంబ్నెయిల్స్ కానీ ఇంకేమైనా పోస్టర్స్ కానీ డిజైన్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్కి ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్టుంటే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట మీద నొక్కితే మన వీడియోస్, ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అది ఇన్స్టా కానీ, టెలిగ్రామ్ కానీ, ఈవెన్ వాట్సాప్లోనైనా సరే నేను రెస్పాండ్ అవుతాను. నా వల్ల అయినంతవరకు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. సాల్వ్ కాకపోతే ఇది నా వల్ల కాదని చెప్తాను తప్ప నేను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, మీరు లైక్ చేస్తేనే మన వీడియోని యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. ఆ షేర్ చేసిన ఆ కంటెంట్ అనేది కావాల్సిన వాళ్ళ దగ్గరికి చేరి అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ దయచేసి చూసి అలానే వెళ్ళిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. కొత్త క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని స్కిప్ చేయకుండా చాలా మందికి షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, లేదంటే వీడియోని మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన సబ్స్క్రైబర్ కోసం నేను ఎస్పెషల్లీ చేశాను. ఒక్కరు అడిగిరాని చేశాను, నేను 10 మంది అడిగింది కాదు. సో తన కోసం చేశాను, తనకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.